హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. ఈరోజు అయితే నేను మళ్ళీ ఇంకో మూవీ రివ్యూ అయితే వచ్చేసాను. సో మీకు నా బ్యాక్ ఫోటో అయితే చూస్తే అర్థం అయిపోయి ఉంటుంది ఈరోజు నేను ఏ మూవీకి అయితే వచ్చాను. సో ఈరోజు నేను మాస్కా దాస్ విశ్వక్సేన్ మూవీకి అయితే వచ్చాను, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో లాస్ట్ టైం మూవీ అయితే కొద్దిగా అటు ఇటు అయింది, గామి మూవీ విశ్వక్సేన్ది. మరి చూసేయాలి మరి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అయితే ఎంత మాస్ నింపబోతున్నాడో ఏందా అనేసి. మళ్ళీ ఇంకొక మంచి స్టార్ అంజలి కూడా ఉంది, మంచి యాక్టింగ్ స్టార్. అలాగే మన రాధిక కూడా ఈ మూవీలో ఉంది. సో డెఫినెట్లీగా అయితే వీడియో ఎండ్ వరకు చూసేయండి, మూవీ ఎలా ఉంది ఏందనేసి నా రివ్యూ అయితే నా పర్సనల్ రివ్యూ ఇస్తాను. సో ఎవరైతే ఇప్పటివరకు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఎండ్ వరకు అయితే చూసేయండి. మరి వెళ్ళిపోదాం మన మూవీకి. లోపల అయితే పంపించేస్తున్నారు. ఇంకా చంపడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నావు. నిన్ను చంపడం మా వల్ల కాదని అర్థమైంది. కానీ రాజకీయ నాయకులు సో మూవీ అయితే అయిపోయింది భయ్య. మూవీ గురించి చెప్పుకోవాలంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ మొత్తం పాలిటిక్స్లోనే తిరుగుతూ ఉంటుంది. ఎవరికైతే కొద్దిగా పాలిటిక్స్ అరౌండ్ కొద్దిగా ఫైటింగ్స్ ఇంట్రెస్టెడ్ అయితే ఉండిద్దో ఆ బేస్డ్ అయితే మూవీ చాలా బాగుండిద్ది. మన విశ్వక్సేన్ గురించి చెప్పుకోవాలనుకుంటే మాత్రం ఆయన మాస్ మాత్రం ఫుల్ గర్పించేశారు. మనకు తెలియదేం కాదు, మాస్ స్టోరీస్కి ఒక రకంగా తీసుకున్నాడు. అసలు ఫుల్ మాస్ మూవీలో మాత్రం ఎక్కడ తగ్గకుండా చేశాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు ఎక్కడ లాగు ఉండదు, చాలా బాగుంది. బాగా సీరియస్ వెళ్ళిపోతుంది చేస్తుంది అన్న టయానికి చిన్న పంచులు పడతాయి, కొద్దిగా బాగుంటుంది, నవ్వుకుంటాం, కామెడీగా ఉంటుంది, అన్నీ బాగుంది. సెకండ్ హాఫ్లో మాత్రం కొద్దిగా సీరియస్ అయిపోద్ది మూవీ. సో మనకే అనిపించింది ఎప్పుడు అయిపోద్దా అన్నట్టు. కొద్దిగా మరీ లాగ్ కూడా ఏం కాదు, సినిమా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. నేను అంజలి క్యారెక్టర్ని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు కొద్దిగా సాఫ్ట్గా బబ్లీగా ఉన్న క్యారెక్టర్ ఇప్పుడు ఈసారి కొద్దిగా ఏమంటారు దాన్ని, లాంగ్వేజ్ పరంగా కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది. సో అది మీకు చూస్తే మాత్రం తెలుస్తుంది. ఇంకా మన రాధిక గురించి చెప్పుకోవాలనుకుంటే నేహా శెట్టి చెప్పుకోవాలనుకుంటే ఆమెకి పర్ఫార్మెన్స్కి ఇచ్చేంత స్కోప్ అయితే లేదు. జస్ట్ నార్మల్గా ఎంతవరకు స్కోప్ ఉందో అంతవరకే ఉంది. మంచి యాక్టర్లను అయితే దించారు, చాలా బాగుంది మూవీ. ఫైట్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. ఒక సాంగ్ మాత్రం ఆల్రెడీ ఏమంటారు దాన్ని, హైప్ అయిన సాంగ్ అది. సో ఆల్రెడీ రీల్స్ కూడా చాలా వెళ్ళిపోయినాయి. సో విజువలైజేషన్ మాత్రం సూపర్గా ఉంది, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. సో సినిమా మొత్తానికి చెప్తే మాత్రం ఈ సినిమా 3.5 రేటింగ్కి ఇచ్చుకోవచ్చు. 4 అంత హైప్ మూవీ అయితే కాదు, 3.5 అయితే సూపర్గా ఇచ్చుకోవచ్చు. నేను జనరల్గా రివ్యూలు నేను కూడా చూస్తాను కాబట్టి నేను చెప్తున్నాను, రివ్యూ అంత బ్యాడ్గా పెట్టాల్సిన మూవీ అయితే కాదు. వన్ టైం చాలా వాచబుల్. సో లేదు మేము కొన్ని రోజులు ఆగే చూసుకుంటే మాత్రం స్ట్రీమింగ్ పార్ట్నర్స్ నెట్ఫ్లిక్స్, త్వరలోనే ఇది నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది. సో థియేటర్లో చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం ఒకసారి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని మాత్రం. సో అంతే భయ్య. సో 3.5 to 4 దీస్ ఆర్ మై రేటింగ్. ఇంకా
చెప్పేదేం లేదు. ఎవరైతే నా వీడియోస్ ఇప్పుడైతే చూస్తున్నారో ఇట్స్ ఫైన్, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఎవరైతే కొత్తగా అయితే చూస్తున్నారో నా పాత వీడియోస్ని చూడండి. నచ్చితే అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంతవరకు థ్యాంక్ యూ. జై హింద్.